హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటా. ఈరోజైతే మనం మన వరి స్టేటస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూడడానికి మనం అయితే వరిలోకి అయితే వస్తున్నాం అనమాట. సో మనం స్ప్రే చేసిన తర్వాత మనకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే మనం వెళ్ళి అయితే క్లియర్గా చూద్దాం అన్నమాట. ఇప్పుడు వేసి 57 days అయిందనమాట. 57 రోజులైంది మనం వేపేసి అయితే. సో ఈ 57 రోజులకి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఫుల్గా మొత్తం చూసామంటే దీన్ని బట్టి మనకి క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్గా మన 57 days అయిపోయిందన్నమాట. సో ఈ 57 daysకి మన ఊరి ఆల్మోస్ట్ 3 భాగాలు అయితే ఎనిమిది అనమాట. సో ఇప్పుడు మనం ఫర్దర్గా మనం ఎట్టో స్ప్రే కూడా కొట్టేస్తున్నాం కాబట్టి సో మనకు ఆ టెన్షన్ కూడా ఏం లేదనమాట. సో ఇంకా మనం వెయిట్ చేయడమే. ఇప్పుడంతా పొట్ట దశ వెన్ను తీసే దశలోనే ఉంది కాబట్టి మనం ఎంత కాపాడుకుంటే అంత దిగుబడి అయితే మనకైతే వస్తుందన్నమాట. సో ఈ టైంలో ప్రతి ఒక్కరూ కైల్లో ఫుల్గా నీళ్లు ఉండేటట్టు చూసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ను తీసిన ప్రతిదీ ఆ గింజ వాటర్ బాగా తీసుకుంటుంది కాబట్టి ఈ టైంలో పాలు ఎక్కే టైం కాబట్టి మనం అయితే నీళ్లు బాగా ఎంత మెయింటైన్ చేస్తే అంతైతే మనకైతే యూజ్ ఉందన్నమాట. సో దానికైతే మనం అయితే ఇప్పుడు ఫుల్గా కైలికి నీళ్లు పెట్టేసాం అన్నమాట. పెట్టేసి గడ్డి కోసుకునే దానికి వచ్చామన్నమాట. గిన్నెల మీద నడవలేకపోతున్నాం కాబట్టి సో ఫుల్గా గడ్డి కోయేసుకుంటే మనం నడిచిపోయేదానికి నీట్గా ఉంటుందని మనం అయితే గడ్డి కోయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం అయితే మొత్తం గడ్డి కోసి గిన్నెల మీద నీట్గా చేసుకుంటున్నాం అనమాట. లేకపోతే మనం నడిచిపోయేదానికి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. సో అందుకనైతే మనం గిన్నెల మీద బాగా నీట్గా గడ్డి కోయేసి ఈ రోజుకైతే మనం డేనైతే ముగిచ్చేస్తాం అనమాట. కానీ ఎన్ను తీసే సమయంలో మనం కంపల్సరిగా వాటర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత వాటర్ పెడితే అంత పాలు తీసుకుంటుంది కాబట్టి. సో లేకపోతే మనం నీళ్లు పెట్టలేదంటే ఎక్కువ తరకలబోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో దానికనైతే మనం ఫుల్గా నీళ్ళు అయితే పెట్టేస్తున్నాము. సో ఇంకా ఈ ఫిబ్రవరి 20వ తేదీ ఎడతెరిపి లేకుండా వాటర్ అయితే ఫుల్గా పెట్టి వదిలేయడమే. ప్రతిరోజు అట్లా వేయడం ఆపడం అలాగైతే చేయాలి మనం. సో లేకపోతే ఎక్కడైతే మనకి నీళ్ళు లేకుండా ఉంటాయో అక్కడ సరిగా పాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఎన్ని తరకలు పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో దానికనైతే మనం మొత్తం నీళ్ళు అయితే పెడుతున్నాం అన్నమాట. సో ప్రజెంట్ మన KNM 1638 స్టేటస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతుల్ని మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు రైతు అనేవాడు దేశానికి ఒక వెన్నుముకలా బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు అనమాట. అదే రైతు అనేవాడు లేకపోతే మనకి ఈరోజు తినడానికి ఎంత అవస్థపడతాం అనేది మీకే అర్థం అవుద్ది. సో ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 3 అనమాట. సో 3 గంటల ఎండలో కూడా కైల్లో ఉన్నాము అంటే రైతు అనేవాడు ఇంకా తిండి తిప్పలు లేకుండా నీళ్ళు అయితే పెట్టుకోవాలి కాబట్టి సో మనం అయితే కైల్లో వెయిట్ చేయాలి తప్పదు. సో దానికోసం ఇప్పుడే నీళ్లు పెట్టుకొని అయితే మనం ఇంటికి వెళ్ళి తినాలన్నమాట. సో దానికనైతే మనం ఇప్పుడైతే ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసి మనమైతే ఇంటికి వెళ్ళి ఫుల్గా తినేసి ఎందుకంటే మార్నింగ్ తిన్నాము, ఇప్పటికి 3 అయిపోయింది కాబట్టి. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్.